గాలిబ్ చెప్పండి, మరోసారి మంచు ఫ్యామిలీలో వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. మంచు విష్ణుకి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు పోయాయని ఆ నెపాన్ని అతని సోదరుడైనటువంటి మంచు విష్ణుపై నెట్టేసి ప్రస్తుతం తన ఇంటి వద్ద ఆందోళన అయితే మంచు మనోజ్ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? మరోసారి జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకోవడం జరిగింది. మోహన్ బాబు ఇంటి ముందు గేటు ముందు విష్ణు కూర్చొని ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే తన తండ్రిని కలిసేందుకు ప్రయత్నం చేసినా సరే అందుబాటులోకి రావట్లేదంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన తండ్రిని కలిసేందుకు ప్రయత్నం చేసినా సరే అందుబాటులోకి రావడం చెప్పడంతో పాటు మరోపక్క జల్పల్లి వద్ద భారీగా పోలీసుల మోహరింపు కనపడుతుంది. మోహన్ బాబు ఇంటికి ఎవరిని అనుమతించని పోలీసులు 2 కిలోమీటర్ల దూరంలోనే ఆపేస్తున్నారు. అయితే పహాడ్వాడి పోలీసుల ఆధ్వర్యంలోనే బందోబస్తు మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే మోహన్ బాబుని కలవాలంటూ కూడా మనోజ్ మాత్రం ఇంటి ముందు కూర్చొని ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసినట్టయితే మంచు మనోజ్ ఇంట్లోనే కారుతో పాటు వస్తువులు దొంగలించారంటూ కూడా నిన్న నార్సింగి పోలీస్ స్టేషన్ లోనే మనోజ్ ఫిర్యాదు చేయడం జరిగింది. నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు తన సోదరుడు విష్ణు భారీగా దాదాపు 150 మందితోనే తన ఇంట్లో చొరపడి తన కారును దాంతో పాటు వస్తువులను దొంగిలించారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కారును తన కార్యాలయంలో తన ఆఫీస్ లోనే విష్ణు ఉంచుకున్నారంటూ కూడా ఆయన ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తన కూతురు బర్త్డే మొదటి పుట్టినరోజులకు రాజస్థాన్ వెళ్లిన నేపథ్యంలో తన అనుమతి దాంతో పాటు కోర్టు ఇప్పటికే కొన్ని ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ విష్ణు తన ఇంట్లోని దొంగతనంగా చొరబడి భారీగా రౌడీలతో చొరబడి ఈ విధంగా దొంగిలించారంటూ కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తన తండ్రి అయిన మోహన్ బాబుని కలిసేందుకు ప్రయత్నం చేస్తే సరే ఆయన అందుబాటులోకి రావట్లేదంటూ కూడా ఆయన నిన్న పోలీసులకు చెప్పారు. దాంతో పాటు మీడియా కూడా వెల్లడించిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు తన తండ్రిని కలిసేందుకు వెళ్లే ప్రయత్నం చేసినా సరే అనుమతించకపోవడంతో ఆయన ఇంటి ముందు కూర్చొని ఆందోళన మాత్రం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే చూస్తూ ఉన్నాం మోహన్ బాబు ఇంట్లోని గతంలోని పలుమార్లు వివాదాలు జరిగిన పరిస్థితి ఉంది. పరస్పరంగా విమర్శలు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ప్రధానంగా ఆస్తుల వ్యవహారాలు కావచ్చు, దాంతో పాటు విష్ణు వ్యవహార శైలి, దాంతో పాటు మనోజ్ వ్యవహార శైలి ఇద్దరు కూడా పరస్పర విమర్శలు చేసిన పరిస్థితి కనపడుతుంది. అది జల్పల్లిలోని ఇంటి వద్దే కాదు, ఇటు చిత్తూరు తిరుపతిలోని ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద కూడా ఇదే తరహాలోనే ఆందోళన జరిగింది. అయితే ఇటీవలి కాలంలో కొంత సద్దుమణిగింది అనుకున్నా సరే మరోసారి తారాస్థాయికి చేరిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రాజస్థాన్ కి మనోజ్ వెళ్ళటం, ఆ తర్వాత తన ఇంట్లోని వస్తువులతో పాటు పాలు దొంగిలించారంటూ కూడా నిన్న నార్సింగి పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసిన తర్వాత ఒక్కసారిగా మరోసారి వివాదం ఇంకా కొనసాగుతుందనే దానిపై కూడా వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా చూసినట్టయితే ప్రస్తుతం చెల్లిపల్లి వద్ద భారీగా పహాడ్వాడి పోలీసులు మోహరించిన పరిస్థితి ఉంది. ఎవరిని ఇంటి పరిసర ప్రాంతాలకు అనుమతించట్లేదు. అయితే మనోజ్ మాత్రం తన తండ్రి కలిసేందుకు అనుమతి ఇవ్వాలి, తన తండ్రి తనతో మాట్లాడాలంటూ కూడా బయట మాత్రం కూర్చొని గేటు ముందు కూడా మనం రిజర్వ్స్ లో చూసుకోవచ్చు, గేటు ముందు కూర్చొని ఆందోళన మాత్రం ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. తన ఇంట్లోని వస్తువులను దాంతో పాటు కారును దొంగలించారు, ఇంట్లో చొరపడ్డారు అంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. అయితే మోహన్ బాబుని కలిసేందుకు మాత్రం ఆయన ఇంటి ముందు మాత్రం ఆందోళన మాత్రం ఇంకా కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సింది. మనోజ్కి సంబంధించి ఒకవేళ లోపలికి అనుమతించకపోతే తన ఏం చేయబోతున్నారు చూడాల్సింది. ఆరోపణలు మాత్రం తన సోదరుడైన విష్ణు మీద మాత్రం ఆయన చేస్తూ ఉన్నారు. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఏప్రిల్లో నా పాప పుట్టినరోజు మీకు తెలిసిందే. పాప పుట్టినరోజుకి నేను జైపూర్కి వెళ్ళాను. ఈ గొడవల మధ్యలో అందరి మధ్యలో వద్దు, ప్రశాంతంగా నా బాబు పాపతో వైఫ్తో వెళ్ళి గడిపొద్దాం అక్కడ 4 రోజులు అనుకొని వెళ్ళాము. కరెక్ట్గా నేను ఆ రోజు వెళ్ళడం అడ్వాంటేజ్గా తీసుకొని నా ఇంట్లో దాదాపు ఒక జల్లపల్లిలో 150 మంది దిగి విష్ణుతో పాటు అందరూ చాలామంది, ఇట్స్ ఆల్ రికార్డెడ్ పోలీసుల్లో అంతా, నా రూమ్లన్నీ పగలగొట్టి నా చిన్నప్పటి నుంచి ఉన్న వస్తువులు, నా పిల్లల వస్తువులు, నా ఇళ్ళ వస్తువులు, బట్టలు, నగలు పెట్టి పగలగొట్టి సో అన్నీ చేసి అక్కడే బయట కంటైనర్లు వేసారు. నా రూమ్లన్నీ పగలగొట్టారు. కోర్టుని మిస్గైడ్ చేసి ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చారు. అండ్ ఈరోజు ఆ కోర్టు ఆర్డర్ కూడా అది తప్పు చేశారని చెప్పి అది రివోక్ చేయడం కూడా జరిగింది ఈరోజు. అండ్ ఇదంతా ఏంటంటే నా పాప బర్త్డే ఉందని కూడా ఆలోచించకుండా
ఊర్లో లేనప్పుడు ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్టో మీకే వదిలేస్తున్నాను అందరికీ. అండ్ అదే రోజు ఎప్పుడైతే పగలగొట్టారో అక్కడ నా కారు, నా పాత కారు, ఒక 10 years old కారు, ఆ కారు, నా వైఫ్ కారు, వాళ్ళ నాన్నగారు కొన్ని ఇచ్చిన కారు, అవి 2 మా ఇంట్లోనే ఉన్నింది. అవి 2 టో చేసుకొని తీసుకొచ్చి రోడ్లో వదిలేశారు. సరే అప్పటికి నేను సరే పాప బర్త్డే ఎందుకు కంప్లైంట్లు ఎందుకు మీ అందరికి చెప్పడం అనేసి నా పార్టీకి ఉన్నాను. ఇంకా ఎంతవరకు వెళ్ళారంటే మళ్ళీ నా పాప బర్త్డే రోజే వాళ్ళు నా ఆఫీస్కి వచ్చి నా దగ్గర ఉన్న కారు దొంగతనం చేసుకొని నేరుగా వెళ్ళి అది విష్ణు ఇంట్లో పార్క్ చేయడం, విష్ణు వెనకాల కారులో వచ్చి దిగి ఆ కారు తీసుకెళ్ళడం. మళ్ళీ ఇంకా ఆ రాత్రిని ఇంక మా వాళ్ళు భయపడుతున్నారంటే అప్పుడు నేను జలపల్లిలో కూడా మా సెక్యూరిటీ వాళ్ళని కొట్టి ఇవన్నీ చేశారండి. అండ్ ఆల్ వీడియోస్ ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి. ఐల్ బీ ప్రెజెంటింగ్ ఇట్. నేనే జరిగింది వాస్తవం. ఐ డోంట్ హ్యావ్ టు చేంజ్. ఆ నైట్ వచ్చి ఆ కారు దొంగతనం చేసుకుని వెళ్ళారు. మా డ్రైవర్లు సెక్యూరిటీలా ఇంట్లో ఉండగా బయటకు వచ్చి సీక్రెట్గా ఒక కాలనీ లోపలికి వచ్చి దొంగతనం చేయడం జరిగింది నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. నేను ఇమీడియట్గా సిఐ గారికి జైపూర్ నుంచి ఫోన్ చేశారు, ఇలా దొంగతనం జరిగింది, న్యాయం చేయండి సార్ అంటే వితిన్ 6-7 hours విష్ణు ఇంట్లో చూశారు. తర్వాత మళ్ళీ రికవరీకి వెళ్ళినప్పుడు లేదు ఆఫీస్కి, మాదాపూర్ ఆఫీస్కి వెళ్ళింది, వాళ్ళ ఆఫీస్కి. అప్పుడు సిఐ గారు అందరూ వెళ్ళి అక్కడ రికవర్ చేస్తున్నారు. ఎవరైతే విట్నెస్ ఉన్నారో వాళ్ళు వెళ్ళారు అక్కడికి. విట్నెస్ వెళ్తే ఆ విట్నెస్ని కొట్టేదానికి వచ్చారు. అవన్నీ మన సిఐ గారు వీళ్ళందరూ రికార్డింగ్స్ తీస్తున్నారు.